భాజపాకు కీలక నేత రాజీనామా చేయడంతో రాజస్థాన్ భాజపాలో సంచలనంగా మారింది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తూర్పు రాజస్థాన్లో తనకు బాధ్యతలు అప్పగించిన 7 స్థానాల్లో భాజపా ఓడిపోతే రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటానని రాష్ట్ర మంత్రి కిరోడీలాల్ మీనా హామీ ఇచ్చారు. దీనితో రాజస్థాన్లోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో భాజపా 14 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, సిపిఎం 1 స్థానం, ఇతరులు 2 స్థానాలు గెలిచారు. గత 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా ఈ రాష్ట్రంలో ఘన విజయం సాధించి 24 లోక్సభ స్థానాలను సాధించింది. తన కష్టాన్ని నమ్మి ప్రధాని నరేంద్ర మోడీ తూర్పు రాజస్థాన్లోని 7 సీట్ల బాధ్యతను అప్పగించారని, ఇందులో అత్యధిక స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైనందుకే ఈ రాజీనామా చేయటం నా నైతిక బాధ్యతగా భావించి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంలోనే నేను ముఖ్యమంత్రిని కలిశాను, కానీ ఆయన నా రాజీనామాను తిరస్కరించారన్నారు కిరోడీలాల్ మీనా. ప్రజల్లో నా విశ్వసనీయతను చెక్కుచెదరకుండా ఉంచేందుకు రాజీనామా చేస్తున్నట్లు మీనా గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వాస్తవానికి కిరోడీలాల్ మీనా 2 వారాల క్రితమే ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను అందించారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. తన వాగ్దానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ఈ రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. మినిస్టర్ మీనా కేబినెట్ మంత్రిగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విపత్తుల నిర్వహణ మరియు ఉపశమనం మరియు ప్రజా ఫిర్యాదుల శాఖలు కలిగి ఉన్నారు. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మతో విభేదాల ఊహాగానాలను మంత్రి మీనా కొట్టిపారేశారు. భాజపా కేంద్ర పార్టీ నాయకత్వానికి తన రాజీనామా వార్త పత్రికలకు విడుదల చేయడానికి గల కారణాలను వివరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలపై రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిపి మీనా రాజీనామా అంశాన్ని పార్టీ స్థాయిలోనే పరిష్కరిస్తామని చెప్పారు. కిరోడీలాల్ మీనా మాట్లాడుతూ, నేను అధికారం కోసం అత్యాశతో కాదు, పార్టీకి సీట్లు సాధించడంలో వైఫల్యం చెందాననే కారణంగా నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం కోసమే ఈ రాజీనామా చేశానన్నారు. ఆయన రాజీనామాతో రాజస్థాన్ బీజేపీలో ముసలం పుట్టుకుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.